హలో అండి, నమస్తే. ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా అన్నమాట. ఇలా బఠానీలు, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు వేసి కరివేపాకు వేసి ఇంకా వేయించుకొని కొద్దిగా వేగాక కొద్దిగా వేగనివ్వాలండి. ఇది ఈ పచ్చివాసన పోయేంత వరకు క్యారెట్ కానీ బఠానీలు కానీ ఒక టమాటా కూడా వేసుకున్నానండి. ఇవి మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. రవ్వ వేసుకోవాలి. ఇందులో రవ్వ కూడా వేసి వేయించుకుంటున్నాను. మొత్తం కలిపి వేయించుకోవాలండి. ఇది ఇలా వేయించుకొని ఒక 2 నిమిషాలు వేగించుకోవాలి. ఇది గోధుమ రవ్వ అనమాట. ఇది రీఫైండ్ కానిది అనమాట గోధుమ రవ్వ. మన బాంబే రవ్వ కాదు. బాంబే రవ్వ అయితే అది గోధుమ రవ్వే, కానీ రీఫైండ్ అది మన తెల్లది. ఇది వచ్చి గోధుమ రవ్వ అన్నమాట. ఇది కలుపుతాను. వేడి నీళ్ళు అండి, చన్నీళ్ళు వేయకూడదు. ఈ రవ్వ మునిగే వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కూడా వేసేసాను. కొత్తిమీర చల్లుకోవాలి. ఇది ఆవిరి దమ్ అయిన తర్వాత ఒక నిమ్మ చెక్క పిండి వేయాలండి. కొద్దిసేపు మూత పెడితే ఇదిగోండి కలర్ఫుల్ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయింది. చూడండి, మన బఠానీలు, క్యారెట్ అవన్నీ వేసుకున్న దానివల్ల కలర్ఫుల్గా ఉంటుందండి. ఇది కొత్తిమీరతో చాలా బాగుంది. బీన్స్ కూడా వేసుకోవచ్చు, మరి ఎక్కువ వద్దు. బాత్ లాగా అనమాట, కేసరి బాత్ లాగా. అయిపోయిందండి, ఉడికిపోయింది. ఇది ఒక 5 నిమిషాల్లో అయిపోయేది టిఫిన్. ఇది కాయగూరలు ఇదే ఉన్నాయి. ఇప్పుడు నిమ్మ చెక్క పిండి వేయాలండి. ఇది స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు వేడిగా అల్లం చట్నీలో తింటే చాలా రుచిగా ఉంటుందండి. వన్గా ఉంటుంది టిఫిన్. చూడండి, వేడిగా మన కేసరిలో సరే తీసుకుందాం. ఇలా ఉంటుందండి. సరే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.